ఎన్టీఆర్ జిల్లా నందిగామ శ్రీ సుఖశ్యామలాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం మరి ఆనాడు పెద్దలు ఎంతో దయతో ఆలోచించి దేవాలయాలకి కొన్ని సందర్భాల్లో కొన్ని విశేషంగా చేయటం కోసం ఒక దేవాలయాన్ని కట్టించి ఆ దేవాలయం కోసం కొన్ని వందల ఎకరాల భూములు ఇచ్చి ఆ భూములతో పాటుగా స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా తెపోత్సవంలో పుష్కరిణి కట్టించి ఇచ్చారు. ఆ రోజుల్లో కొంత రోజు కొన్నాళ్ళ పాటు ఆ పుష్కరంలో స్వామికి తెపోత్సవం నిర్వహించారు. ఆ తరువాత కొంత పుష్కరిణి నిర్వహించకపోవటం మూలాన ఆ పుష్కరిణి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం ఆక్రమణకు గురైంది. ఆ ఆక్రమణకు గురైతే దేవాదాయ శాఖ వాళ్ళు తీసుకొని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు నందిగామ ఎంఆర్ఓ గారికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దేవస్థానానికి వెంటనే మీరు ఆ యొక్క ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఆడ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తొలగించాలని చెప్పేసి గవర్నమెంట్ ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ కోర్టు వాళ్ళకి ఆదేశాలు స్పష్టంగా పంపించడం జరిగింది. పంపించినప్పటికీ కూడా 20 రోజుల నుంచి గవర్నమెంట్ అధికారులు కాలయాపన చేస్తూ దాన్ని తొలగించకుండా వారి వెనక ఎవరున్నారో వారు ఎందుకు అట్లా మభ్యపెడుతున్నారో తెలియదు, కానీ వారు మాత్రం గవర్నమెంట్ అధికారులు మాత్రం మభ్యపెడుతున్నారు ఈ విషయాన్ని. ఏది ఏమైనప్పటికీ ఇది ఆరంభ సూత్రంగా 3 రోజుల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైన దాంట్లో నిన్న ఆర్ఎస్ఎస్ 3 రాష్ట్రాల చీఫ్ భరత్జీ గారు కూడా దాన్ని సందర్శించడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున పెద్దల సమక్షంలోకి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నందిగామలో ఉన్నటువంటి హిందూ సంఘాలు అన్నీ కూడా ఐకమత్యంతో ప్రతి దాన్ని కూడా పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని ఖాళీ చేపించేంత వరకు కోనేరు కట్టి పుష్కరిణిలో స్వామివారిని తెపోత్సవం చేసేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓం నమః శివాయ.